అప్పటిదాకా శ్రద్ధగా వింటున్న మాధవి, అయితే నీ మూలంగా అన్ని విధాలా లాభం పొందాడన్నమాట. బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికి నిన్ను ఎన్ని విధాలుగా వాడుకోవచ్చో చాలా వెల్ ప్లాన్డ్గా చేశాడు. ఎలాగైనా తను అనుకున్నది సాధించడానికి ఏ మార్గం ఎంచుకున్నా పర్వాలేదు అనుకున్నాడు. మనిషి పైకి రావడానికి తాపత్రయపడ్డంలో తప్పు లేదు. దానికోసం శ్రమ పడాలి. బిజినెస్లో పైకి రావడానికి, దాన్ని నిలుపుకునేందుకు ఎథిక్స్ అన్నది మూలం అన్నది విస్మరించాడు. తాను తయారు చేయబోయే వస్తువు నాణ్యత మీద, తాను మార్కెటింగ్ చేసే విధానం మీద, కస్టమర్ నాడిని తెలుసుకోవడం ద్వారా తన ఉద్యోగులు, సప్లైస్, కాంపిటీటర్స్ మీద ఆధారపడి ఉంటుందన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి తొందరగా పైకి రావాలన్న తాపత్రయంలో అడ్డదోవలు తొక్కడానికి ప్రయత్నించాడు. ఎంత శ్రమకి ఓర్చుకోకపోతే నేడు వ్యాపారంలో దిగ్గజాలుగా చాలామణి అవుతున్నారు. వారి విజయం వెనక వాళ్ళ ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. ఆ కంపెనీ పేరు చెప్పగానే వారి వస్తువులు జనం కళ్ళు మూసుకుని కొంటారు. వాళ్ళందరూ రాత్రికి రాత్రే ఇంత పెద్దవాళ్ళు అవ్వలేదన్న చిన్న సత్యం ఇతని బుర్రకు తట్టలేదంటావా? దీన్నే అంటారు వినాశకాలే విపరీత బుద్ధి అని, అంది మాధవి. నేను అతన్ని గుడ్డిగా నమ్మి అతనేం చేస్తున్నాడో పట్టించుకోకుండా గడిపాను. ఇంత చదువుకుని అతనితో ఉంటూ కూడా వ్యాపారం గురించిన పూర్తి వివరాలు తెలుసుకోకుండా నాకిచ్చిన పని మాత్రం చేస్తూ పోయాను. ఒక విధంగా నేను కూడా తప్పు చేశానేమో అన్న భావన నాలో ఉంది. వివరాలు తెలుసుకునేందుకు నేనెప్పుడూ ప్రయత్నించకపోవడం నేను చేసిన పెద్ద తప్పు, అంది మధురిమ. జరిగిపోయిన దానికి మనమేం చేయలేం. గతజల సేతు బంధనం తప్ప. ఇప్పుడు జరగాల్సింది చూడాలి, అంది మాధవి. జరగాల్సింది చూడ్డానికి ఏముంది? నా ప్రయత్నం నేను చేస్తాను. గెలుపు ఎవరన్నది కోర్టు, పోలీసులు నిర్ణయించాలి. మనం రోజు ఎన్ని కేసులు చూడడం లేదు? హత్యలు చేసిన వాళ్లే ఏ తప్పు చేయనట్లు బయటకు వస్తున్నారు. అలాంటిది మధుసూదన్ చేసింది కూడా పెద్ద తప్పు కాదని కోర్టు నిర్ణయించొచ్చు. అతను కూడా బయటికి రావచ్చు. అలా అని నేను ఊరుకోదలుచుకోలేదు. నా ప్రయత్నం నేను చేస్తాను, అంది మధురిమ. నువ్వు కథ పూర్తి చేసేలోపు నేను సస్పెన్స్తో చచ్చిపోతానేమో, అంది మాధవి నవ్వుతూ. చాలా వరకు చెప్పాను కదా, ఇంకా సస్పెన్స్ ఏముంది? నువ్వు ఎప్పుడైతే అతని బండారం బయట పెట్టాలనుకున్నావో అన్ని విషయాలు ఆలోచించే అడుగు ముందుకు వేశావు కదా. అసలు మీరు బొంబాయి వదిలి ఇక్కడికి ఎప్పుడొచ్చారు? మీ ఇద్దరి గురించి ప్రజలకు తెలియకుండా ఎలా ఉన్నారు? పార్టీల్లో వాటిల్లో మీ ఫోటోలు తీయబడలేదా? ఇన్నాళ్ళు అతని జీవితంలో మనిద్దరికీ స్థానం ఉందన్న విషయం ఎవరికీ తెలియకుండా చాలా బాగా మేనేజ్ చేశాడు, అంది మాధవి. ఇవాళ రేపు ఎవరికి టైం ఉంటుంది చెప్పు? ఎవరి గోల వాడిదే. పక్కింట్లో దోపిడీ జరుగుతున్నా పట్టించుకోడు. అన్యాయాన్ని చూస్తూ కూడా తమకు పట్టనట్లు నాకెందుకని వెళ్ళిపోతాడు. ఇలాంటి వాతావరణంలో మధు జీవితంలో మనిద్దరికీ స్థానం ఉందన్న విషయం మనకే తెలియకుండా మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదనుకుంటాను. తరచి చూస్తే మనలాంటి చరిత్రలు ఇంకెన్ని బయటపడతాయో చెప్పలేం. పొరుగు పందెంలో మనిషి తన పొరుగు పందెం గురించే ఆలోచిస్తాడు. అడ్డొచ్చినప్పుడే ఎదుటివాడి గురించిన ఆలోచన వచ్చేది. అప్పటిదాకా లక్ష్యం తన పొరుగు మీదే ఉంటుంది. ఇదే నేను నేర్చుకున్న సూత్రం, అంది మధురిమ. ఇంతకీ హైదరాబాద్ ఎప్పుడొచ్చారు? అంది మాధవి. కంపెనీ హెర్బల్ ప్రొడక్ట్స్ మొదలు పెట్టాక హైదరాబాద్లో ఒక బ్రాంచ్ పెట్టాలన్న కోరిక కలిగింది మధుకి. ముందు నేను సుముఖంగా లేను. ఎందుకంటే బాంబేలో ఫ్యాషన్కున్న ఫాలోయింగ్ మన హైదరాబాద్లో ఉండదేమో అన్న అనుమానం. కానీ ఎప్పుడైతే నాకు అనుమానం వచ్చిందో అప్పుడు మన రాష్ట్రం అయితే కొంచెం నేను బలంగా నిలబడగలుగుతానేమో అనిపించింది. అందుకే నాకు నేనుగా అతని ముందు ప్రపోజల్ పెట్టాను. అనుమానంగా ఇది వరకు వద్దన్నావు కదా అన్నాడు. అప్పుడు నాకంత అవగాహన లేదు. ఇప్పుడు మన వైపు కూడా కాస్మెటిక్స్ వాడుతున్నారట. మా అక్క చెప్పింది. దాని కూతురు కావాలని పేచి పెడుతుందట. 13 ఏళ్ల పిల్ల ఆ ఊళ్ళో ఉండి వాటి కోసం వెంపర్లాడుతుందంటే హైదరాబాద్ ఇంకా పెద్ద సిటీ కదా అన్నాను. అతన్ని కన్విన్స్ చేయడానికి చిన్న అబద్ధం. నిజానికి మా అక్క కూతురు అవి వాడతానడం అబద్ధం. ఎందుకంటే నేను మా అక్కకు ఫోన్ చేసేదే తక్కువ. ఇందులో నిజానిజాలెంత అని మధు ఎంక్వైరీ చేయడం నాకు తెలుసు. సరే, తర్వాత ఏం జరిగింది? హైదరాబాదు షిఫ్ట్ అయ్యే లోపల నా అనుమానం నిజం చేసుకోవాలి. అందుకని డాక్టర్ చెప్పినట్టు అతని వార్డ్రోబ్లో వెతికాను. దొరకలేదు. బహుశా ఆఫీసులో పెట్టాడేమో అన్న అనుమానం వచ్చింది. అతనుండగా అతని ఛాంబర్లోకి వెళ్లి వెతకడం బాగుండదు. నేను ఎంప్లాయీనేగా లోకం దృష్టిలో. అతను బయట ఊరు వెళ్లేదాకా వేచున్నాను. ఆఫీసులో అందరూ వెళ్లేదాకా ఉండి అప్పుడు నా వెతుకులాట మొదలు పెట్టాను. అతని ఛాంబర్ తాళాలు నా దగ్గరుంటాయి. మొత్తానికి వెతకగా ఒక టాబ్లెట్ దొరికింది. అది తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. ఆమె ఆ మందు చూసి నా అనుమానం నిజమని చెప్పింది. ఆ మందు ప్రభావంతోనే నాకు ముందు రాత్రి జరిగినవి గుర్తుండడం లేదు. ఆ మందు మూలంగా నేను తల్లినయ్యే అవకాశం కోల్పోయాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
మాధవి లేచొచ్చి ఆమె పక్కన కూర్చుని పొదివి పట్టుకుంది. ఎన్నో రోజుల నుంచి మనసులో కూడగట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుని కన్నీరై ప్రవహించింది. ఇప్పుడు ఆమెన్న పరిస్థితుల్లో ఏడవనివ్వడమే సరైంది అని మాట్లాడకుండా ఊరుకుంది మాధవి. మాతృత్వానికై ప్రతి ఆడపిల్ల కలలు కంటుంది. తనలో నుంచి ఒక చిన్న ప్రాణిని ఈ భూమి మీదకు తేవడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి ఎన్ని కష్టాలనైనా ఓర్చుకునేందుకు సంసిద్ధమవుతుంది. అలాంటి మాతృత్వం ఆమెకు ఆమె భర్త అనబడే మనిషి ద్వారా దూరం అవడం ఆమెకెంత దుఃఖ కారణమో, ఆమె ఎంత క్షోభకు గురైందో అనుభవించే ఆమెకే తెలుసు. ఆమె చేసిన ఒకే ఒక చిన్న తప్పు ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె అడుగు తప్పటడుగు అని తెలిసింది. మాధవి ఆమె వీపు నిమరసాగింది. ఆ స్పర్శలో ఒక సాంత్వన లభించింది. ఎన్నాళ్ళు ఎంత క్షోభ తనలోనే సమాధి చేసింది. తల్లిదండ్రులు కూడా తెలియనివ్వలేదు. కూతురు ఆనందంగా ఉంటోందన్న ఆనందాన్ని వారికి దూరం చేయదలుచుకోలేదు. మధురమను పుట్టింటికి వెళ్లమనేవాడు కాని వాళ్లు తమింటికి రావడం తనకిష్టం లేదనేవాడు. తన వాళ్ళు లేనివాళ్లు కాబట్టి వద్దంటున్నాడు అనుకుంది కాని అతని గుట్టు రట్టవుతుందన్న భయంతో తనకు ఈ ఆంక్షలు పెడుతున్నాడని ఊహించలేకపోయింది. తన వెనకెంత కుట్ర పన్నుతున్నాడన్న ఆలోచన కూడా రాలేదామెకు. తమ ఇద్దరి అనుబంధం ఎవరికీ తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో. ఇంకా చెప్పబోతున్న మధురమను వారించింది. ఇప్పటిదాకా చెప్పింది చాలు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మెల్లగా చెప్పు. అతని మీద కేసు పెట్టడానికి వీలుగా పథకం వేసుకుని ఉంటావు. అంతకన్నా ఏమీ కాదు. అవన్నీ నువ్వు కాదనుకున్నా కోర్టులోనూ మధుసూదన్ లాయర్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంది. అలాగే సోఫాలో కళ్ళు మూసుకుంది. గుండెల్లోని భారం తగ్గినట్లు అనిపించింది. మాధవి ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎత్తిన మాధవి గ్రహించింది అది తన కూతురు లలిత దగ్గర నుంచే అని. చెప్పరా తల్లి, తమ్ముడు నువ్వు ఎలా ఉన్నారు? నేను తమ్ముడు బాగానే ఉన్నాం. నువ్వెక్కడున్నావు? ఆవిడ్ని కలిసావా? నాన్న గురించి రాసింది నిజమేనా అమ్మా? ఏం చెబుతుంది? నీ తండ్రి మోసగాడు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆటలాడుకుని ఆమెను నాశనం చేశాడని చెబుతుందా? చెప్పకపోయినా తెలియక మాందు. సమాధానం చెప్పాలి. పిల్లలిద్దరూ ఎలా ఉన్నారో? ఎప్పుడూ వాళ్ళని వదిలి ఉండలేదు. నాన్నకు అత్తయ్యకు ఏం చెప్పకుండా వచ్చింది. కాని తెలియకుండా ఉంటుందా? నేను ఇక్కడ ఆంటీ దగ్గరే ఉన్నాను. ఆమెతో మాట్లాడాక వివరాలు చెబుతాను అంది. పిన్నికి తెలిసినట్లుందమ్మా. ఫోన్ చేసి అడిగింది. నాకు తెలీదని చెప్పాను. మా కాలేజీలో కూడా అందరికీ తెలిసింది. కాలేజీకి వెళ్లాలంటే భయంగా ఉంది అంది లలిత్య. నువ్వేం భయపడకు. ధైర్యంగా కాలేజీకి వెళ్ళు. ఎవరేమన్నా పట్టించుకోకు. పిన్ని మళ్ళీ ఫోన్ చేస్తే నాకు చేయమని చెప్పు. నేను త్వరలో వచ్చేస్తాను. నువ్వు తమ్ముడు ధైర్యంగా ఉండండి అంది మాధవి. ఒక్క మనిషి చేసిన తప్పుకు ఎంతమంది బాధకు లోను కావాల్సి వస్తుంది. ఇక వరుసగా అందరి ఫోన్లు వస్తాయి. అందరికీ సమాధానాలు ఇవ్వడానికి తయారవ్వాలి. మధురిమ తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో. అనుకున్నట్లుగానే కాసేపట్లో చెల్లెల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సమాధానం చెప్పడానికి తనను ఆయత్తం చేసుకుంది మాధవి. అక్క, నేను వింది నిజమేనా? నేను పేపర్ కానీ టీవీ కానీ చూడలేదు. మీ మరిది చూశారట. ముందు బావ కాదు వేరెవరో అనుకున్నారట. ఆ తర్వాత బావే అని ఖచ్చితంగా తెలిసాక నాకు చెప్పారు. ఇదంతా నిజమే ఉండదు. బావ చాలా మంచివాడు. ఆవిడెవరో బావ దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి తప్పుడు కేసు పెట్టుంటుంది అన్న చెల్లెలి మాటలకు మనసు బాధపడింది. నిజానిజాలు తెలియకుండా ఎదుటి ఆడపిల్లను అంత మాట ఎలా అనగలిగింది? నిజమేనమ్మా, బావ ఆమెను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇదివరకే పెళ్ళైన విషయం ఆ అమ్మాయికి తెలియదు. ఆమె జీవితంలో చాలా నష్టపోయిందమ్మా. ప్రస్తుతానికి ఎంతకన్నా వివరాలు చెప్పలేను అంది. నువ్వు అమాయకురాలు అక్క. ఆమె చెప్పినవన్నీ నిజమని నమ్మేసి ఉంటావు. ఎదుటి వాళ్ళను అంత తొందరగా నమ్మకూడదు అంది. మనం ఎదుటి వాళ్ళను అలా అనుకుంటే మన గురించి వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా. ఏంటోనే అక్క, నువ్వెప్పటికీ అర్థం కావు అంది. అక్కగారికి తన మాటలతో కోపం వచ్చిందని గ్రహించి చెల్లెలనైతే ఎక్కువ ప్రశ్నలు వేయకుండా ఆపింది. తండ్రిని అత్తయ్యను ఎలా ఆపుతుంది? ఆ ముసలిగుండెలు ఈ విషయం తెలిస్తే తట్టుకోగలవా? టీనేజ్లో ఉన్న పిల్లవాడు తప్పు చేస్తే తప్పటడుగు వేశాడు, అనుభవం లేదనుకుని బాధపడచ్చు. కాని ఇంత వయసులో అతను చేసిన తప్పిదం క్షమించరాందే. ఒకసారి భావన చూడాలి. చూసి అడగాలి, ఎందుకిలా చేశావని. ఒక ఆడపిల్ల జీవితంతో ఎందుకు ఆడుకున్నావు? నేను భారీగా నీకేం తక్కువ చేశాను అని. ఒక చిన్న గులకరాయి సరస్సులోని నీళ్లను అల్లకల్లోలం చేస్తుందన్న విషయం ఇప్పుడు తమ జీవితంలో జరిగింది. ఇంకా మధురిమ తల్లిదండ్రులు విషయం తెలిసి ఎంత బాధపడతారో. మర్నాడు మాధవి, మధురిమ స్వప్న దగ్గరకు బయలుదేరారు. స్వప్నకు మాధవిని తన అక్కగా పరిచయం చేసింది. స్వప్నకు పెద్దగా మధురిమ వివరాలు తెలియదు. ఒకసారి దారిలో స్వప్న కారు పాడైంది. కోర్టుకు వెళ్లాలన్న హడావిడిలో రోడ్డు సైడ్ నుంచుని ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని చూస్తుండగా కారులో వెళుతున్న మధురిమ ఆమెను చూడడం తటస్థించింది.
కారాపి సంగతి తెలుసుకుని ఆమెకు తన కారులో లిఫ్ట్ ఇచ్చింది. ఆ లైన పరిచయంతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవారు. ఇది మధురిమ హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో జరిగింది. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది. విధాత ఏది ఎప్పుడు జరగాలో నిర్ణయిస్తాడో అంటారు. అలాగే మనుషుల కలయిక కూడా ఏదో ఒక ప్రయోజనం ఆశించే చేస్తాడేమో. ఎప్పుడైతే మధుసూదన్ తనను మోసం చేస్తున్నాడన్న అనుమానం వచ్చిందో అప్పుడు స్వప్న సలహా తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇద్దరూ కూర్చున్నాక కేసు గురించి మాట్లాడుకున్నారు. మధుసూదన్ తన తరపున పేరున్న లాయర్ను మాట్లాడాడని తెలిసింది. కోర్టులో ఏ విధంగా నిర్భయంగా తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలో వివరంగా చెప్పింది. డిఫెన్స్ లాయర్ వేసే తెక్మక ప్రశ్నలకు భయపడొద్దని, అవతల వైపు లాయర్ భయపెట్టడానికి, తెక్మక పెట్టడానికి, కేసు తాము గెలవడానికి ఎన్ని చర్యలు చేస్తారో దానికి బెదరకుండా ఎలా సమాధానాలు చెప్పాలో వివరించింది. మాధవి మధురిమ ఇంటికొచ్చేసరికి రాజమ్మ మధురిమను కలవడానికి ఎవరో వచ్చారని చెప్పింది. ఎవరంటే అతనిచ్చిన విజిటింగ్ కార్డు ఇచ్చింది. పేరు చదివిన వెంటనే గుర్తుపట్టింది మధురిమ. అతను మధు లాయర్ అని. తనలో తను అనుకున్నట్లుగా నాతో ఏం పనుంటుంది, ఎందుకు కలవడానికొచ్చాడు అంది. ఏముంది, కేసు వాపసు తీసుకోమని చెప్పడానికి వచ్చుంటాడు అంది మాధవి. రాయబారం మొదలైందన్నమాట మధురిమ అంది. రేపు మిమ్మల్ని కలవడానికి వస్తానన్నాడు అంది రాజమ్మ. మాధవి ఊహించినట్లుగానే మధురిమ తల్లిదండ్రుల నుంచి ఫోన్ వచ్చింది. ఏం జరిగిందమ్మా, మేం విందే నిజమా అంటూ. ఫోన్లో తల్లి ప్రశ్నలు విని ఆలోచనలో పడింది. తల్లికి ఏ సమాధానం చెప్పాలి? మీ కూతురు బతుకుబాటులో తప్పటడుగు వేసిందని, చిత్తుగా ఓడిపోయిందని చెప్పాలా? చదువుకుని కూడా మోసానికి గురైందని చెప్పాలా? ఇవన్నీ తెలిస్తే ఆ తల్లిదండ్రుల గుండెలు సహించగలవా? మాటలు రాక అలా ఉండిపోయింది. నిశ్శబ్దంగా ఆమె చేతిలోని ఫోన్ తీసుకుని మాధవి మాట్లాడింది. మాధవి నోట వివరాలు విని నువ్వెవరమ్మా అన్నదానికి సమాధానంగా ఆమె స్నేహితురాల్ని అని సమాధానమిచ్చింది. అంతకన్నా ప్రస్తుతం వివరాలు అనవసరమని. ఇంకా ముందు ముందు ఏ పరిణామాలు రాబోతున్నాయో. మర్నాడు 11 గంటలకు మధుసూదన్ లాయరు ప్రత్యక్షమయ్యాడు. సభ్యతకు అతన్ని కూర్చోమంది. అతను గొంతు సవరించుకుని, నేను మధుసూదన్ లాయర్ని, అతని తరపున మాట్లాడడానికి వచ్చాను. మీరు కేసు వాపసు తీసుకుంటే అతను మీకు నష్టపరిహారంగా తనకున్న దాంట్లో 25% ఇస్తానన్నాడు. 25%? ఈ 4 ఏళ్ల కాలంలో అతనికి 1000 రెట్లు సంపాదించి పెట్టాను. నాకు అతను కలగజేసిన నష్టం అతని మొత్తం ఆస్తిచ్చినా సరిపోదని చెప్పండి. మధుసూదన్ గారు మంచివారు కాబట్టి కేసు లేకుండా చేద్దామని తాపత్రయపడుతున్నారు. కేసు వాపసు తీసుకుంటే మీకే లాభం. కోర్టులో కేసు ఎన్నాళ్లైనా నడొచ్చు. మీరు గెలుస్తారన్న నమ్మకం కూడా లేదు. ఆయన తలచుకుంటే కేసు గెలవడం కష్టం కాదు అన్నాడు. అంత ధీమా ఉన్నవాడు బెయిల్ మీద ఎందుకు బయటికి రాలేదు అంది. లాయర్ దగ్గర దీనికి సమాధానం లేదు. దానికి కారణం అతని మీద ఆమె ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో చీటింగ్, రేప్ కేసులు పెట్టింది. 2 కేసుల్లోనూ బెయిల్ దొరకడం కష్టం. సమాధానం చెప్పకుండా కూర్చున్నాడు. ఆమె ఇంకా ఏమైనా మాట్లాడుతుందని. ఇంకా లేవని అతన్ని చూసి చిరాకొచ్చింది. ధైర్యం కూడదీసుకుని, ఇంకా మీరు వెళితే మేం మా పనులు చూసుకుంటాం అంది. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. చాలా మంది కోర్టుల చుట్టూ తిరగలేక, తీర్పు కోసం ఏళ్లు ఎదురు చూడలేక కేసులన్నీ బయటే సెటిల్మెంట్ చేసుకుంటారు అన్నాడు. మీరు చెప్పదలుచుకుంది నాకు బాగానే అర్థమైంది. ఎన్ని ఏళ్లు పట్టినా పర్వాలేదు. నేను ఓడిపోయినా నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రయత్నం చేయకుండా ఫలితం ఆశించడం వివేకం అనిపించుకోదు. దేవుడనేవాడుంటే తప్పక నేను గెలుస్తాను. గెలుపు ఓటములు మీ లాయర్ల చేతుల్లోనూ డబ్బు మూటల్లోనూ ఉందని అనుకోవద్దు. నేరస్తుడికి శిక్ష పడాలి అంది ఆవేశంతో మధురిమ. ఆమె ఆవేశం చూసిన లాయర్కు భయం వేసింది. ఇంకా మాట్లాడి లాభం లేదని బయటకొచ్చేశాడు. అక్కడ్నుంచి మధుసూదన్ను కలవడానికి వెళ్ళాడు. అతని కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న మధుసూదన్ లాయర్ మాటలు విని నిరాశ చెందాడు. అసలు మధురిమ ఇలా చేస్తుందన్న అనుమానం ఉంటే ముందుగా జాగ్రత్త పడేవాడు. తనకన్నా తెలివైంది. ఆమెను చక్కగా వాడుకున్నాను అనుకున్నాడు. ఇప్పుడు కూడా ఏం చూసి ఆమెకి ధైర్యం? లాభాలు పొందాడే కాని ఆమెనెప్పుడు ఒక ఎంప్లాయిగానే చూశాడు. ఆమెతో శరీరం పంచుకున్నాడు కాని తనలోని భాగాన్ని చేయలేదు. తనిచ్చిన నగలు, జీతం తప్ప ఆమె పేరుని ఏమీ కూర్చలేదు. మానవుడు ఆశావాదైనా ఎల్లప్పుడూ తను అనుకుంది జరగాలని కాని జరుగుతుందని కాని అనుకోడు. తను ఎంచుకున్నదే సరైన మార్గమని విర్రవీగుతాడు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి ప్రపంచంలో తనని ఎవరూ చూడడం లేదు అనుకున్నట్లు మధుసూదన్ తను చేస్తున్న పని ఎప్పటికీ బయటపడదన్న భ్రమలో ఉన్నాడు. బహుశా మోసం చేసే ప్రతివాడు తనే తెలివైనవాణ్ణి అనుకుంటాడేమో. అలాగే తను చేస్తున్న పనులు మధురిమలో అనుమానాలు రేకెత్తిస్తాయని కొంచెం కూడా అనుమానం కలగలేదు.
తన ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అయిందో అంతుపట్టలేదు. పర్ఫెక్ట్ ప్లాన్ వేశాననుకున్నాడు. మధురిమ తనకు వ్యతిరేకంగా తిరుగుతుందని ఏమాత్రం అనుమానం ఉన్నా ముందు జాగ్రత్త పడుండేవాడు. చాలా పగడ్బందీగా ప్లాన్ వేసింది. తనే తెలివైన వాణ్ణి అనుకున్న మధుసూదనకు ఇది పెద్ద దెబ్బ. భౌతిక అవసరాలు, సిరి సంపదలు అమర్చుకోవడమే మనిషి జీవిత లక్ష్యం అనుకున్నప్పుడు స్పర్ధ దానిని అంటిపెట్టుకునే ఉంటుందన్నది విస్మరించకూడదు. ఈ పోటీ స్పర్ధలే ఆధునిక జీవితాన్ని ముట్టడించిన విష వలయం. తన కోసం దాచుకోవాలన్న కోరిక పెరిగిన కొలది దోపిడీ భావానికి అంకురం ఏర్పడుతుంది. దోపిడీ మొదలుపెట్టిన ప్రతి వాడికి ఉచ్చనీచాల గురించి పట్టించుకునే స్వభావం క్షీణిస్తుంది. ఆగని పోటీ, ఆతృత, అలజడి మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. ఈ పెరుగుతున్న పోటీలే మానవ జీవనశైలిని ప్రభావితం చేస్తుంది. శారీరక రుగ్మతలకు నాంది పలుకుతోంది. పోటీ పెంచుతున్న కలవరం హింసా ప్రవృత్తిని పెంచి విద్రోహ చర్యలకు పాల్పడేటట్లు చేస్తుంది. మధురిమ తెలివితేటలను గుర్తించే తన ప్లాన్ను ఎన్నుకున్నాడు. అలాంటి తెలివిగల అమ్మాయి ముందు తన జిత్తులు ఎక్కువ కాలం సాగుతాయి అనుకోవడమే తను చేసిన పొరపాటు. వ్యాపారంలోనైనా ఆటలోనైనా ఎదుటివాడు ఏ ఎత్తు వేస్తాడో అని ముందే ఊహించడమే తెలివైన వాడి లక్ష్యం. కానీ ఇక్కడ మధురిమ తన ప్రత్యర్థిగా మారుతుందని ఊహించలేకపోవడమే అతను చేసిన పెద్ద తప్పు. ఫోన్లో తెలిసిన వివరాలతో సంతృప్తి పడని మధురిమ తల్లిదండ్రులు ఊరి నుంచి వచ్చారు. అనుకున్నదే తడవుగా ట్రైన్లో రిజర్వేషన్ దొరకాలి. 2 నెలల ముందు బుక్ చేసుకుంటేనే కానీ టికెట్స్ దొరకవు. మధురిమ తల్లిదండ్రులు బస్సులో బయలుదేరొచ్చారు. ఫోన్లో మాట్లాడడంతో తనివి తెరదు. వాళ్ళ ప్రపంచం ఈమెయిల్ దాకా ఎదగక అప్పుడప్పుడు కూతురికి ఉత్తరాలు రాసే అలవాటు ఉండబట్టి వాళ్ళ దగ్గర పోస్టల్ అడ్రస్ ఉంది. అది పట్టుకుని బస్సు దిగ్గానే ఆటో పట్టుకుని ఇంటికి చేరారు. ఇంకా తెల్లవారకుండా కాలింగ్ బెల్ చప్పుడు విని రాజమ్మ తలుపు తీసింది. ఎప్పుడూ చూడలేదేమో, వాళ్లను గుర్తుపట్టలేదు. మధురిమ పేరు చెప్పగానే ఆమెను పిలవడానికి వెనుతిరిగిన రాజమ్మ తన వెనకున్న మధురిమను చూసింది. గుమ్మంలో ఉన్న తల్లిదండ్రులను చూసి ఒక క్షణం ఆశ్చర్యపోయినా అది కనబడకుండా మొహానికి చిరునవ్వు పులుముకుని, రండి, అమ్మ నాన్న చెప్పకుండా వచ్చారు. తెలిస్తే నేను స్టేషన్కి వచ్చేదాన్ని కదా అంది. నీకు చెబితే మమ్మల్ని రావద్దని ఉండేదానివి అన్నాడు తండ్రి. మిమ్మల్ని ఎందుకు రావద్దంటాను అంది. తండ్రి మాటల్లోని స్లాష్ అర్థమైంది. బాంబేలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వద్దామనుకున్నా దూరం కాబట్టి రాలేదు. హైదరాబాద్ వచ్చాక వస్తానంటే మధుకి ఇష్టం లేదని వాళ్ళ రాకను ఏదో కారణంతో వద్దనేది. అలా ఎందుకు వద్దంటున్నాడో ఒక్కసారి ఆలోచించుంటే తన బతికెలా అయ్యుండేది కాదేమో. కూతురి కాపురం చూడాలన్న ముచ్చట, అల్లుడు కూతురు తమ కళ్ళ ముందు తిరగాలన్న కోరిక తీరనే లేదు. ఏదో వాళ్ళు సుఖంగా ఉన్నారులే అనుకుంటే ఇప్పుడు పులి మీద పుట్రలా ఈ సంఘటన తెలిసినప్పటి నుంచి వాళ్ల మనసు సాగర కల్లోలంలా ఉంది. ఇంత జరిగినా మాకు చెప్పాలనిపించలేదా? నీకు మేమున్నామన్న సంగతి మరిచిపోయావా అంది తల్లి. ఆ మాటతో మధురంలోని దుఃఖం లావాలా బయటకొచ్చింది. చిన్నపిల్లల తల్లిని కరుచుకునిపోయి కన్నీరు కరిచింది. తల్లి వీపు నిమురుతుంటే ఒక కొత్త శక్తి తనలోకి ప్రవేశించిన అనుభూతి. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించి తప్పటడుగుల్లో చేయుతనిస్తూ నన్ను నడిపించి శారీరకంగా మానసికంగా నన్ను తీర్చిదిద్ది సర్వావస్థల యందు నాకు తోడుగా నిలబడిన నా తల్లిని నా కష్టకాలంలో నాకు తోడుగా నిలబడగలదన్న సంగతి నేనెలా విస్మరించాను. అమ్మ ఆలింగనం ఒక అమృతధార ప్రవహించిన అనుభూతినిచ్చింది. తల్లి నుంచి దూరంగా జరిగి, కూర్చోండి నాన్న, అమ్మ నువ్వు కూడా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు. రాజమ్మ, అమ్మా నాన్నలకు మంచి కాఫీ తీసుకురా అంది. రాత్రంతా నిన్ను గూర్చిన ఆలోచనలతో నిద్ర పట్టలేదు. ఆయన బస్సులో కూర్చుని పడుకోవాలన్నా కష్టమే. బాత్రూమ్ ఎక్కడో చూపించు, బ్రష్ చేసుకుని అప్పుడు కాఫీ తాగుతాం అంది తల్లి. కిందున్న బెడ్రూమ్ వాళ్లకు చూపించి వాళ్ల సామాను అందులో పెట్టించింది. కొద్దిసేపట్లో మాధవి కిందకొస్తుంది. అమ్మ వాళ్ళకి ఏం చెప్పాలి? మిగిలిన వాళ్లల్లా అక్కయ్య అని చెప్పలేదు. ఆమె ఆలోచనలో ఉండగానే మాధవి కిందకొచ్చింది. నోరు తెరిచి చెప్పబోయేంతలో అమ్మా నాన్న వచ్చారు. వాళ్ళని చూడగానే నీ నెత్తిమీద నీళ్లకుండా ఒలికిపోయింది. ఇప్పుడు నేను ఎవరని చెప్పాలని? ఇదేగా నీ ప్రశ్న, నేను చూసుకుంటాను అంది కూల్గా. ఆమె మాటలకు అప్పటిదాకా భారంగా ఉన్న మనసు తేలికపడినట్లు అనిపించింది. ఎంత మంచి భార్యను వదులుకుని తనను పెళ్లి చేసుకున్నాడు. అతని స్వార్థం అతనికేమిచ్చింది? అతను చేసిన ఒక్క తప్పు ఎన్ని జీవితాలని క్షోభకు గురిచేసింది. మధురిమ తల్లిదండ్రులు మొహం కడుక్కుని వచ్చేసరికి రాజమ్మ అందరికీ కాఫీలు తెచ్చింది. సోఫాలో కూర్చున్న మాధవ్ వైపు ప్రశ్నార్థకంగా చూశారు మధురిమ తల్లిదండ్రులు. వాళ్ల అవస్థ గమనించి తానే ముందుగా, కూర్చోండి పిన్నిగారు, బాబాయ్ గారు, మీ సందేహాలన్నింటినీ మధురిమ కన్నా నేనే బాగా తీర్చగలుగుతాను అంది నవ్వుతూ.
ఆమె నవ్వు చూసి వాళ్ళ మొహంలో అప్పటిదాకా ఉన్న విషాదం పోయి చిరునవ్వు వచ్చింది. సోఫాలో కూర్చోగానే టేబుల్ మీదున్న కాఫీ కప్పులు వాళ్ళిద్దరికీ చెరొకటిచ్చి తానొక కప్పు తీసుకుంది. హాయిగా ముందు కాఫీ తాగండి. మనం తినేది తాగేది హాయిగా ఆస్వాదిస్తూ తాగి తింటే ఆరోగ్యానికి మంచిది. మీరేమంటారు అంది. జీవితాన్ని ప్రతి క్షణం ఆస్వాదించగలగాలి. వాడే అదృష్టవంతుడు. ఆస్వాదించడానికి అనుభవించడానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే హాయిగా కాఫీని ఆస్వాదించమన్నాను. అలా తాగితే మనలో కొత్త శక్తి ప్రాణం పోసుకుంటుంది. నేనెవరో చెప్తున్నాను, కంగారు పడకండి. నా పేరు మాధవి. నేను మధుసూదన్ అంటే మీ అల్లుడి మొదటి భార్యను అంది. మాధవి అంత కూల్గా చెప్పినా వాళ్ళు తమ పక్కన బాంబు పేలినంత కంగారు పడ్డారు. హా అని నోరు కూడా తెరవలేని షాక్ తిన్నారు. మీరంత భయపడాల్సిన పనిలేదు. నేను మీ అమ్మాయికి హాని తలపెట్టదలుచుకోలేదు. మధుసూదన్ జైలు పాలైన విషయం మీకెంత షాక్ కలగజేసిందో నాకు అంతే కలగజేసింది. బిజినెస్లో బిజీగా ఉన్నాడనుకున్నాను. మరో అమ్మాయిని మోసగించి పెళ్లి చేసుకోవడం కూడా కొంతవరకు తట్టుకోవచ్చు. ఈ మధ్య ఇలా 2 పెళ్లిళ్లు చేసుకోవడాలు, పెద్దిల్లు చిన్నిల్లు మెయింటైన్ చేయడాలు, దాని మీద బోల్డ్ సినిమాలు అన్నింటికీ అలవాటు పడిపోయాం. అన్యాయానికి గురైన ఆడపిల్లలు తమకు జరిగిన అన్యాయానికి భయపడకుండా లోకానికి తెలియజెప్పాలి. చట్టం ద్వారా వాళ్లకు శిక్ష పడేటట్లు చెయ్యాలి. అలా ఆడవాళ్లు ముందుకొచ్చినప్పుడు కొంతైనా నేరాలు తగ్గుతాయేమో అంది మాధవి. లోకంలో ఇంత మంచివాళ్లుంటారా? లేక ఈమె ఏమైనా డబల్ గేమ్ ఆడుతోందా అన్న చిన్న అనుమానం వచ్చింది ముదిరిమ తల్లికి. కూతుర్ని హెచ్చరించాలనుకుంది. ఆ తర్వాత కూతురి నోట జరిగిందంతా విన్నాక ఎంత ఆశ్చర్యం కలిగిందంటే ఇలా జరుగుతుందన్న విషయం వాళ్లకు మొట్టమొదటిసారి తెలిసింది. మాధవికి ముదిరిమ తల్లిదండ్రుల సంశయం దృష్టి కొంచెం కలవరపరిచింది. కానీ వాళ్ళు అలా అనుకోవడంలో తప్పులేదు. రోజులు ఎవరినీ నమ్మమని లేదు. ఎవరికెవరు అన్న ధోరణి మితిమీరుతున్న ఈ రోజుల్లో తన ప్రవర్తన ఎవరూ నమ్మరు. ఇంత మంచిగా ఉంటారన్న నమ్మశక్యం కాదు. నిజంగా తన స్థానంలో ఉన్న ఆడది ఎంత చెడ్డవాడైనా భర్తనే సపోర్ట్ చేస్తుంది. అతనికి శిక్ష పడితే ఆ ప్రభావం తన మీద పిల్లల మీద కూడా పడుతుంది. కాని ఎందుకో చిన్నప్పటి నుంచి అన్యాయానికి తల వంచడానికి మనసు ఒప్పదు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి అన్న మనస్తత్వం. మధుసూదన్ కేసు వాపస్ తీసుకోమన్నాడన్న విషయం విన్న ముదురిమ తల్లిదండ్రులు, ఎందుకొచ్చిన గొడవమ్మా, కేసు విత్డ్రా చేసుకో. కోర్టుల చుట్టూ ఎన్నాళ్ళు తిరుగుతావు? అతను నీకన్నా బలవంతుడు. అతని భార్యా పిల్లలు అతన్ని సపోర్ట్ చేస్తారు. జరిగిందేదో జరిగిపోయింది. అతనిచ్చే డబ్బుతో మిగిలిన జీవితం హాయిగా గడిచిపోతుంది అన్నారు. మధ్యతరగతి పిరికితనం వాళ్ళలా మాట్లాడించింది. మీరు నా తల్లిదండ్రులుగా నా పక్కన దన్నుగా నిలబడతారు అనుకున్నాను. మీ కూతురికింత అన్యాయం చేసిన వాడికి శిక్ష పడేటట్లు చెయ్యాలని అనిపించడం లేదా? నాన్న, మీకన్నా మాధవే నయం నాకు అండగా నిలబడ్డానికి సిద్ధపడింది. నిజం చెప్పాలంటే కేసు వెనక్కి తీసుకోమని చెప్పాల్సింది ఆమె. ఎందుకంటే నాకు జరిగిన నష్టానికి అతనికి శిక్ష పడి అతను జైలు పాలైతే ఒక నేరస్తుడి భార్యగా ఆమె, నేరస్తుడి పిల్లలుగా ఆమె పిల్లలకు ముద్ర పడుతుంది. అయినా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని కోరుకుంటుంది. వాళ్లకు జరగబోయే నష్టం ఆమెకు తెలుసు. అయినా ఆమె తోటి ఆడదానిగా నాకు ఆలంబన కావాలనుకుంటోంది. ప్రతిదానికి భయపడుతూ ఎన్నాళ్ళు జీవిస్తాం నాన్న? ఉపాధ్యాయుడిగా వృత్తి కొనసాగించిన మీరు మార్గదర్శకులుగా ఉండాలి. అంతేకాని న్యాయం కోసం పోరాడే వాళ్లకు పిరికి మందు పోయకండి. అతను డబ్బివ్వకపోయినా నాకు మీరు చెప్పించిన చదువు నాకు ఉపాధి కల్పించకపోదు అంది మధురిమ. పిన్నిగారు, నా మాట వింటారా? నేను మధురిమను సపోర్ట్ చేస్తున్నానంటే మీరు నమ్మలేకపోతున్నారు. అతని భారీగా కాక ఒక ఆడదానిగా ఆలోచిస్తే అతను చేసింది క్షమించరాని నేరం. ఆడదంటే ఆటబొమ్మ కాదు, మనసు జీవం ఉన్న ప్రాణి. మనం కొనుక్కున్న వస్తువును బొమ్మను ఇష్టం ఉన్నట్లుగా వాడుకునే హక్కు మనిషి పట్ల కూడా ఉందనుకోవడం అమానుషం. నేను కూడా ఒక ఆడపిల్లకు తల్లిని. అందుకే నేను ఒక భారీగా కాక ఒక తల్లిగా దీనికి స్పందిస్తున్నాను. నన్ను నమ్మండి. నా చెల్లెలుగా అనుకుని ఆమెకు అండగా ఉంటాను అంది మాధవి. ముదిరిమ తల్లి కూర్చున్న చోటు నుంచి లేచొచ్చి మాధవిని కౌగిలించుకుని, నన్ను క్షమించమ్మా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంది. మాధవి ప్రేమగా ఆమె భుజం మీద చెయ్యి తట్టింది. పర్వాలేదు అన్నట్టు. 2 రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయారు. అవసరం అనుకుంటే మళ్ళీ వస్తామన్నారు. అప్పుడే వారం దాటిపోయింది. ఆఫీస్కి వెళ్లి చూసి రావాలి. ఈ గొడవల మూలంగా స్టాఫ్ సరిగ్గా పనిచేయకపోవడానికి అవకాశం ఉంది. నువ్వు ఆఫీస్ విషయాలు చూసుకోవాలి. నేను మెల్లగా తప్పుకుంటాను అంది మధురిమ. అసలు ఈ బిజినెస్ ఎవరి పేరునుందో నీకు తెలుసా? అన్నీ మధు పేరునే ఉన్నాయనుకుంటాను. నాకు కొంచెం కూడా అనుమానం వచ్చినా నా పేరున పెట్టమని అడుగుండేదాన్నేమో. అంతా నాదే అనుకున్నాను. నేను అడిగినా పెట్టుండేవాడు కాదు. అతని మాయలో పూర్తిగా మునిగిపోయాను.
నీకా ప్రాబ్లం లేదు. లీగల్‌గా నువ్వు అతని భార్యవు కదా! అసలు నా గురించి ఎప్పుడు తెలిసింది నీకు? ఆ టాబ్లెట్ల కోసం వెతుకులాటలో ఏవో డాక్యుమెంట్స్ చూడ్డం తటస్థించింది. అనుమానం మొదలైంది కదా! ఇక గుడ్డితనం మానేసి కళ్ళు తెరుద్దామని ఆ ఫైల్ చూశాను. భార్య స్థానంలో నీ పేరుంది. అప్పుడు తెలిసింది నేను ఎంత మోసపోయానో. ఎప్పుడూ ఆఫీసులో పని గురించి ఆలోచించాను. అతని బిజినెస్ ఇంకా ఎలా పెంపొందించాలా అని తాపత్రయపడ్డాను. లీగల్‌గా నేను అతని భార్యను కానన్న అనుమానం రాలేదు నాకు. ఎప్పుడైతే అసలు నిజం బయటపడిందో నాకు కావలసిన వాటి కోసం వెతుకులాట మొదలుపెట్టాను అంది మధురిమ. నువ్వు కూడా ఆఫీస్‌కొస్తావా? అడిగింది మధురిమ. నీతో ఆఫీస్‌కి రాను. జైలుకి వెళ్లి బావను కలిసొస్తాను. ఒకసారి ఎందుకో అతన్ని చూడాలనుంది. సరే అయితే వెళ్ళిరా. నా మీద ఏం చెప్తాడో వినిరా అంది నవ్వుతూ. నీ గురించి చెప్పింది వినడానికి నాకేం కర్మ? నీ మీద చాడీలు కూడా చెప్తాను అంది. చెప్పుకో, నాకేం భయం లేదు. నేనెవరికీ భయపడను. నన్నిప్పుడు ఇంకెవరూ ఏమీ చేయలేరు అంది. అది ధైర్యం అంటే అలా ఉండాలి. జాగ్రత్త. బహుశా స్టాఫ్ ఇదివరలోలా నీ పట్ల ప్రవర్తించకపోవచ్చు అంది మాధవి. మధురిమ ఆఫీస్కి, మాధవి జైలుకి ప్రయాణమయ్యారు. పైకి మాట్లాడుకుంటున్న ఇద్దరి మనసుల్లో తర్వాతేం జరుగుతుంది అన్న బెంగుంది. మధురిమ మాధవిని పూర్తిగా నమ్మలేకపోతుంది. నిజంగా ఈమె నా వైపు నిలబడుతుందా? లోకంలో ఇంత మంచివాళ్ళు ఇంకా ఉన్నారా అన్న అనుమానం. తను చెప్పిన కథ నిజంగా నమ్మిందా? నమ్మినట్లు నటిస్తోందా? తనను చూడ్డానికి ఎవరో వచ్చారంటే ఎవరై ఉంటారా అన్న ఆలోచనొచ్చింది. మాధవిని చూసి ఆశ్చర్యపోయాడు. మీడియా ప్రభావంతో ఇప్పుడు ఏం జరిగినా దేశం నలుమూలలా దావాననలా వ్యాపిస్తోంది. అయినా ఇది న్యూస్ ఐటం కాకుండా ఉండడానికి తానేం చిన్నవాడు కాదు. ఈ మధురిమ మూలంగా ఇన్నాళ్ళు తాను సంపాదించిన పేరు ప్రతిష్టలు మంటగలిసిపోయాయి. ఇంత ప్లాన్డ్‌గా చేసినా పట్టుబడ్డానన్న ఉక్రోషం అతనిని నిలవనీయడం లేదు. ఈ సంఘటన అతని అహంకారానికి ఎదురు చూడని దెబ్బ. ఎప్పటిదాకా తనకు ఎదురు లేదు అనుకున్నది సాధించాడు. బావా, బాగున్నావా అంది. ఎందుకో అతన్ని జైల్లో చూస్తే కళ్ళమ్మడి నీళ్లొచ్చాయి. కానీ అది అతని కంటపడకుండా జాగ్రత్త పడింది. ఆ, బాగున్నాను. ఇక్కడుంటే ఏం బాగో నీకు తెలీదా? నువ్వెప్పుడు హైదరాబాద్ వచ్చావు? పిల్లలెలా ఉన్నారు? వాళ్ళకి ఈ సంగతి తెలుసా? ఇంత పని చేస్తుందనుకోలేదు. ఏదో తిట్టబోయి మానేశాడు. అతనికి తెలుసు మాధవ్కి ఇలాంటివి ఇష్టం ఉండవని. అతని నోట రాబోయే పరుషవాక్యాన్ని ఊహించగలదు. తన బావ, తన భర్త అయిన అతని నుంచి ఆ విధమైన స్పందన కొంచెం బాధ కలిగించింది. ఏ కొసాన తప్పు చేశానన్న భావన అతనిలో లేదు. తప్పు మధురంలో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. తాను మగవాణ్ణని, తానేం తప్పు చేసినా తప్పు కాదన్న భావనున్న అతనిని చూసి బాధ కలిగింది. పిల్లలు బాగానే ఉన్నారు. వాళ్ళకి ఈ విషయం తెలియకుండా ఉండడానికి వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. పదే పదే అదే న్యూస్లో చూపిస్తుంటే చూడకుండా ఉంటారా? అదృష్టవశాత్తు అత్తయ్యకో నాన్నకో టీవీ చూసే అలవాట్లేదు. కానీ వాళ్ళకు కూడా తొందరలో తెలిసిపోతుంది. బహుశా ఈపాటికే తెలిసిపోయి ఉంటుంది అంది. పిల్లలకు తెలిసిందంటే తండ్రి అంటే ఉన్న గౌరవం పోతుంది. ఇంక వాళ్ళ మొహం ఎలా చూడాలి అన్న ప్రశ్న. ఇన్నాళ్ళు ఆలోచించలేదు. అమ్మ, మావయ్య తన గురించి ఏమనుకుంటారు? ఎలాగోలా ఈ కేసు నుంచి బయటపడాలి. ఎంత డబ్బైనా తన కేసు గెలవాలి. ఇది అతని ఆలోచన. సరే, నన్ను చూడ్డానికొచ్చావు. ఆఫీస్కి వెళ్ళి మధురిమతో మాట్లాడి నయ్యానా భయ్యానా చెప్పి కేసు వాపస్ తీసుకోమని చెప్పు. డబ్బు ఎంత కావాలంటే అంతా ఇద్దాం. అది ఊహించని సౌఖ్యాలన్నీ ఇచ్చాను. ఎందుకో అతడిని ఉడికించాలనిపించింది. మొత్తమంతా తనకి రాసేయమంటే ఇస్తావా? అంతా ఎందుకిమ్మంటుంది? అలా ఎలా ఇస్తాం? ఆశకు అంతులేదా? పైకంటే ఉడుక్కుంటాడని మనసులో అనుకుంది. నీ ఆశకు మాత్రం అంతుందా అని. సరే, నువ్వెన్నాళ్ళు ఏం చేశావో నాకు తెలీదు. నేనేం లోటు చేశానని రెండో పెళ్లి చేసుకున్నావు? నేను నీకు దూరంగా ఉండాలని ఏనాడు కోరుకోలేదు. నువ్వు దూరం అవుతున్న కొలది నేను ఏం చేయలేక, నా మనసుకు సమాధానం చెప్పుకోలేక ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు. పోనీలే, నీకు సుఖంగా ఉండాలని నేను దూరం అయ్యాను. కానీ ఇలాంటి పని ఎలా చేయగలిగావు? ఒక ఆడకూతుర్ని ఎందుకు మోసం చేశావు అంది మాధవి. నేను మోసం చేయలేదు. ఆమె నన్ను మోసం చేసింది అన్నాడు. తప్పు ఒప్పుకునేందుకు సిద్ధంగా లేని అతనితో ఇంకేం మాట్లాడాలనిపించలేదు. తనొచ్చిన పని చేసుకుని వెళ్ళిపోవడమే. నువ్వు బయటకొచ్చేదాకా బిజినెస్ లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ చూడాలంటే నాకు కానీ లలిత్యకు కానీ పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలి కదా. ఇస్తావా అంది. నువ్వు బిజినెస్ చూస్తావా? ఏం, నా మీద నమ్మకం లేదా? నాకు చేత కాదా? చేత కాకపోతే నేర్చుకుంటాను. ఎవరో ఒకరు చూడాలి కదా. లేకపోతే రాజులేని రాజ్యం అయిపోతుంది. పోనీ మధురమ్మను చూడమంటావా? ఇప్పటిదాకా తనే చూస్తుందేమో అంది. ఈ మాట అతనికి ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది. గాబరాగా వద్దొద్దు, అసలు వీలుంటే దాన్ని జాబులోంచి తీసేయ్.
నువ్వే చూడు. ఇక్కడి నుంచి నేను సలహా ఇస్తాను. లులులాగానా అంది. ఉక్రోషం వచ్చినా ఆపుకున్నాడు. మాధవికి ఆనందంగా ఉందా? తనకు జైలు శిక్ష పడ్డం అన్న అనుమానం. కానీ తన భావాల్ని ఆపుకున్నాడు. పైకి నవ్వుతూ, అలాగే అనుకో. లలిత్ ఇంకా చిన్నపిల్ల. నువ్వు చూడు. లాయర్తో మాట్లాడి దానికి తగ్గ కాగితాలు తయారు చేసి పట్టుకురా. సంతకాలు పెడతాను. నీకెప్పుడూ చెప్పలేదు. ఇవన్నీ అవసరం లేదేమో. నువ్వు షేర్ హోల్డర్వి. నీ పేరు మీద కొన్ని మన కంపెనీ షేర్స్ పెట్టాను అన్నాడు. పవర్ ఆఫ్ అటార్నీ తనను నమ్మి ఇస్తున్నాడంటే ఏమోలో తనంటే ప్రేమ ఉందన్నమాట.